చాలా మందికి తెలుసు, మనకు జ్యోతిష్ శాస్త్రంలో రకరకాల యోగాల గురించి చెప్పారు. వాటిల్లో విపరీత రాజయోగాలు అనేవి ముఖ్యమైనవి. విపరీత రాజయోగాలు అనుకోకుండా ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక పరమైన ఆ వ్యవహారాల్లో కానివ్వండి, లేకుంటే ఉద్యోగ పరమైన వ్యవహారాల్లో కానివ్వండి, ఇలా రకరకాలుగా మనకు విపరీత రాజయోగాలు ఫలితాలను ఇస్తాయి. ఇది నేను చాలా మంది జాతక చక్రాల్లో చూశాను. శాస్త్రంలో చెప్పినట్టుగానే జరిగింది. అయితే ఈ యోగాలు ఉన్నాయా లేదా అనే విషయం నాటల్ చార్ట్ చూడంగానే మనకు సాధారణంగా తెలుస్తుంది. అయితే ఇలాంటి విపరీత రాజయోగాలు చాలా సందర్భాల్లో గోచారంలో కూడా ఏర్పడతాయి. అంటే మనం గోచారాన్ని ఇంపోజ్ చేసి చూసుకున్నప్పుడు గోచారంలో ఈ యోగాలు ఏర్పడ్డప్పుడు కూడా ఇలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది, కొంతమందికి వస్తున్నాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గోచార పరిస్థితులను బట్టి కొన్ని లగ్నాల వాళ్ళకి ఏర్పడే విపరీత రాజయోగాల గురించి ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ 12 లగ్నాల వాళ్ళకి ఇవి ఏర్పడవు, కొన్ని లగ్నాల వాళ్ళకి ఏర్పడతాయి. నేను ఎవరెవరికి ఏర్పడతాయో, ఏ పీరియడ్ లో ఏర్పడతాయో, అవి ఎంత బలహీనంగా ఉంటే ఎలాంటి ఉపయోగమో, ఎంత నష్టమో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ట్రాన్సిట్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే రవి కుంభరాశిలో ఉన్నాడు. మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. చంద్రుడు ఈ రోజునే సింహరాశిలోకి వచ్చాడు. కుజుడు కుంభరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 3 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. ఏప్రిల్ 3 తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే బుధుడు కూడా కుంభరాశిలోనే ఉన్నాడు. ప్రస్తుతం వక్రంలో ఉన్నాడు. ఏప్రిల్ 11 వరకు కుంభరాశిలోనే బుధుడు ఉంటాడు. ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు, అంటే ఏప్రిల్ 30 వరకు మీనంలోనే ఉంటాడు. గురుడు మిథున రాశిలో ఉన్నాడు. మరి కొంతకాలం అక్కడే ఉంటాడు. శుక్రుడు ఉచ్చ రాశిలో మీనంలో ఉన్నాడు. శని కూడా మీన రాశిలోనే ఉన్నాడు. తర్వాత రాహుకేతు విషయానికి వస్తే రాహు కుంభరాశిలో ఉన్నాడు. దానికి క్వైట్ ఆపోజిట్ లో కేతు సింహరాశిలో ఉన్నాడు. ఇది ఈ రోజు గోచార పరిస్థితి. మొత్తం మీద ఈ రోజున మనం గ్రహ పరిస్థితి చూసుకున్నట్లయితే కుంభరాశిలో 4 గ్రహాలు ఉన్నాయి. రవి, కుజుడు, బుధుడు, రాహు, 4 గ్రహాలు ఉన్నాయి. కుంభరాశిలో ఉండే ఈ 4 గ్రహాల స్థితిగతుల వల్ల కొన్ని లగ్నాల వాళ్ళకి విపరీత రాజయోగాలు ఏర్పడతాయి. అది ఎవరెవరికో చూద్దాం. ముందుగా మనం మీన లగ్నాన్ని తీసుకుంటే, మీన లగ్నానికి రవి 6వ స్థానానికి అధిపతి. అంటే సింహం 6వ స్థానం అవుతుంది. సింహరాశికి రవి అధిపతి కాబట్టి 6వ స్థానానికి అధిపతి రవి. మీన లగ్నానికి కుంభరాశి అనేది 12వ స్థానం అవుతుంది. అంటే 6వ స్థానాధిపతి 12వ స్థానంలో ఉన్నట్టు. అంటే 6వ స్థానాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటాడో అప్పుడు అది విపరీత రాజయోగానికి దారితీస్తుంది. ఈ విపరీత రాజయోగం వల్ల ఆర్థిక పరమైన విషయాలలో అనుకోకుండా ఏదైనా మంచి జరగవచ్చు. అనుకోకుండా మంచి జరగటం అంటే జాతకుడు ఊహించని విధంగా అన్ఎక్స్పెక్టెడ్ రీతిలో ఏదైనా ఆర్థిక పరమైన విషయాలలో మంచి జరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు జరగచ్చు అంటే మార్చి 15న రవి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ లోపే, అంటే మార్చి 15 లోపు ఏదైనా వీళ్ళకి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే కుజుడు కూడా ప్రస్తుతం కుంభరాశిలోనే ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఏప్రిల్ 3వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు. అయితే కన్యా లగ్నం వాళ్ళకి కుజుడు 3వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి. 3వ స్థానాధిపతిగా 8వ స్థానాధిపతిగా కుంభరాశిలో ఉండటం వల్ల 6వ స్థానంలో ఉన్నట్లు అవుతుంది. కనుక అది విపరీత రాజయోగానికి దారితీస్తుంది. 3వ స్థానం కూడా ఒక రకంగా కొంతవరకు దుష్ట స్థానమే అవుతుంది. ఎందుకంటే 8వ స్థానానికి 8వ స్థానం 3వ స్థానం అవుతుంది. కనుక 3వ స్థానాధిపతిగా 6వ స్థానంలో ఉన్నట్లు, అలాగే 8వ స్థానాధిపతిగా కూడా 6వ స్థానంలో ఉన్నట్లు కుజుడు. కనుక ఇది అత్యంత ఉపయోగకరమైన విపరీత రాజయోగంగా మారుతుంది. అంటే గోచారంలో ఏర్పడే విపరీత రాజయోగం ఇది. సో ఈ గోచారం పీరియడ్లో, అంటే ఏప్రిల్
3వ తారీఖు లోపు కన్యా లగ్నం వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో ఏదైనా శుభం జరిగే అవకాశం ఉంటుంది. విపరీత రాజయోగం అంటేనే అనుకోకుండా జరగటం కనుక వీళ్ళకి అనుకోకుండా ఊహించని విధంగా ఏదన్నా మంచి జరిగే అవకాశం ఉంటుంది. బుధుడు ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 30 వరకు మీనరాశిలో ఉంటాడు అని చెప్పాను నేను. అంటే ఇది మేష లగ్నం వాళ్ళకి 12వ స్థానం అవుతుంది. మేష లగ్నం వాళ్ళకి బుధుడు 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి. ఈ రెండు కూడా దుష్ట స్థానాలే మేష లగ్నానికి. సో 3వ స్థానాధిపతిగా 6వ స్థానాధిపతిగా బుధుడు 12వ స్థానంలో ఉన్నట్లు అవుతుంది ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు. కనుక ఇది కూడా విపరీత రాజయోగానికి దారితీస్తుంది. విపరీత రాజయోగం అంటేనే ఆర్థికపరమైన విషయాల్లో శుభం జరుగుతుంది అనుకోకుండా అని చెప్పాను. అదే యోగం వీళ్ళకు కూడా వర్తిస్తుంది. సో మేష లగ్నం వాళ్ళకి ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ఏదైనా ఆర్థిక విషయాలలో ఏదో విధంగా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే మనం కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే కుంభరాశి అనేది 8వ స్థానం అవుతుంది కర్కాటకం నుంచి. అక్కడ బుధుడు ఏప్రిల్ 11వ తారీఖు వరకు ఉంటాడు కనుక కర్కాటక లగ్నానికి బుధుడు 3వ స్థానానికి 12వ స్థానానికి అధిపతి. ఈ రెండు కూడా దుష్ట స్థానాలే. 12వ స్థానం పూర్తిగా దుష్ట స్థానం, 3వ స్థానంలో కొంత దుష్టత్వం ఉంటుంది కనుక ఈ రెండు కూడా దుష్ట స్థానాలే. కనుక 3వ స్థానాధిపతిగా 12వ స్థానాధిపతిగా బుధుడు 8వ స్థానంలో ఉంటాడు కుంభరాశిలో ఏప్రిల్ 11 వరకు. కనుక ఇది కూడా ఒక మంచి విపరీత రాజయోగమే. కనుక కర్కాటక లగ్నం వాళ్ళకి కూడా ఏప్రిల్ 11 లోపు అనుకోని విధంగా ఆర్థిక పరమైన విషయాలలో ఏదైనా శుభం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు. కానీ ఒకవేళ మీ జాతక చక్రాలలో ఆయా గ్రహాలు బలహీనంగా ఉన్నట్లయితే విపరీత రాజయోగాలు ఆపరేట్ అవుతాయి. అంటే ఆ గ్రహాలు ఎంత బలహీనంగా ఉంటే అంత పవర్ఫుల్గా విపరీత రాజయోగాలు ఆపరేట్ అవుతాయి. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. కానీ అవి బలహీనంగా ఉన్నందువల్ల ఆర్థిక పరమైన విషయాల్లో అనుకోకుండా మంచి జరగచ్చేమో, కానీ బలహీనంగా ఉన్నందువల్ల కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది. మీన లగ్నం అనుకున్నాం మనం. ఉదాహరణకు మీన లగ్నం తీసుకుంటే రవి 6వ స్థానానికి అధిపతి. 6వ స్థానాధిపతిగా కుంభరాశిలో 12వ స్థానంలో ఉన్నప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పాను. కానీ ఒకవేళ మీ జన్మ కుండలిలో రవి కనుక బలహీనంగా ఉన్నట్లయితే అది ఆర్థిక పరమైన విషయాల్లో మంచి జరుగుతుందేమో, కానీ అనారోగ్యం కూడా తెచ్చిపెట్టవచ్చు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే మేష లగ్నానికి బుధుడు 3వ స్థానానికి 6వ స్థానానికి అధిపతి. ఏప్రిల్ 12 నుంచి 30 వరకు విపరీత రాజయోగం ఆపరేట్ అవుతుంది. గోచారంలో మంచి జరిగే అవకాశం ఉంది అని చెప్పుకున్నాం. కానీ బుధుడు కనుక కంబస్ట్ అయి ఉన్నా, లేకుంటే బుధుడు మరో విధంగా బలహీనంగా ఉన్నా, ఆ పీరియడ్లో మేష లగ్నం వాళ్ళకి స్కిన్ ఎలర్జీస్ రావచ్చు, లేకుంటే థ్రోట్ సమస్యలు రావచ్చు, లేకుంటే షోల్డర్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది బలహీనంగా ఉన్నట్లయితే. గుర్తుంచుకోండి, విపరీత రాజయోగం ఆపరేట్ అవుతుంది, దాంట్లో డౌట్ లేదు. కానీ బలహీనంగా ఉంటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కర్కాటక లగ్నం తీసుకున్నట్లయితే బుధుడు 12వ స్థానానికి 3వ స్థానానికి అధిపతి అని చెప్పాను. సో బుధుడు గనక బలంగా ఉంటే పర్వాలేదు, ఎంతో కొంత విపరీత రాజయోగం ఆపరేట్ అవుతుంది. కానీ బలహీనంగా ఉంటే మటుకు వాళ్ళకు కూడా స్కిన్ ఎలర్జీస్, ఆ రిలేటెడ్ సమస్యలు, లేకుంటే థ్రోట్ సమస్యలు, షోల్డర్ పెయిన్స్ ఇలాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కన్యా లగ్నం చూసుకున్నట్లయితే కుజుడు 3వ స్థానానికి 8వ స్థానానికి అధిపతి. ఒకవేళ జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే మాత్రం వీళ్ళకి ఆ పీరియడ్లో, అంటే ఏప్రిల్ 3 వరకు విపరీత రాజయోగం ఆపరేట్ అవుతుంది అని చెప్పాను. అంటే ప్రస్తుతం ఆపరేట్ అవుతున్నది వీళ్ళకి. ఈ పీరియడ్లో వీళ్ళకి ప్రమాదాలు, అంటే రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వల్ప గాయాలు కావచ్చు, ఎక్కువ గాయాలైనా కావచ్చు. కుజుడు బలహీనంగా ఉన్నట్లయితే వీళ్ళు ఈ పీరియడ్ వరకు, ఏప్రిల్ 3వ తారీఖు వరకు
కొంత జాగ్రత్తగా ఉండటం అవసరం డ్రైవింగ్లో, ప్రయాణాల్లో. అయితే విపరీత రాజయోగాలు బలహీనంగా ఉన్నప్పుడు ఆయా గ్రహాల స్తోత్రాలు పఠిస్తే కొంతవరకు వాటి ఆ బలహీనత వల్ల కలిగే దుష్ట ఫలితాలు తగ్గే అవకాశం ఉంటుంది. పూర్తిగా అవి పోయే అవకాశం ఉండదు, కానీ కొంతవరకు అది ప్రయోజనం కలిగించవచ్చు. థ్యాంక్ యూ.